సిఐ నాగరాజుపై కేసు నమోదైంది. విజయవాడలో జరిగిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అతడిపై పోలీసులు కేసు పెట్టారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సిఐ నాగరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న సిపి రాజశేఖర్ బాబు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలు దిశ పిఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ కు అప్పగించారు. మరోవైపు గాది సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ నాగరాజుపై ఉన్నతాధికారులు ఇప్పటికే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు సిఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాత విచారణకు ఆదేశించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీఐపై కేసు నమోదైంది. కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. విజయవాడలో జరిగిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అతడిపై పోలీసులు కేసు పెట్టారు. సాయి కృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ కేసును తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి సిపి రాజశేఖర్ బాబు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలు దిశ పిఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి విజయవాడ సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక సిఐ నాగరాజు పైన హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణాధికారిగా రాజమండ్రి ఎస్పీ ని నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి అటు డీజీని, ఇటు ఇంటెలిజెన్స్ డీజీని, అదేవిధంగా విజయవాడ సిపిని కూడా పిలిచి మరీ దీనిపైన సమీక్ష చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇదున్నా సరే ఏ విధంగా దీన్ని ఉపేక్షించేది లేదు. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉంటారో వారిపైన కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు ప్రకటించింది. మరొకవైపు సాయికృష్ణ తల్లి తన కుమారుడిని ఆచూకీ చెప్పాలి, బతికుంటే ఇవ్వండి, లేకపోతే చనిపోతే బాడీనైనా ఇవ్వండి, లేదంటే ఇంక ఇతరత్ర మార్గాలు ఏదైనా చెప్పడానికి కోర్టును కూడా ఆశ్రయించారు. తన కుమారుడు నెల రోజులకు పైగా కనిపించట్లేదు. కృష్ణలంక పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లారు, తన కుమారుడిని చంపేశారని చెప్పేసి హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా దీనిపైన సీరియస్ గా స్పందించింది. ఈ నెల 29వ తేదీలోగా సాయికృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పోలీసులు ఇప్పుడు తీవ్రమైనటువంటి డైలమాలో పడిపోయారు. అసలు సాయికృష్ణ బతికున్నాడా లేదా, సాయికృష్ణ ఎక్కడున్నాడనేటువంటి దిశగా చర్చ అయితే జరుగుతా ఉంది. మరొకవైపు వైసీపీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో తీసుకుంది. నిన్న వైసీపీ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ తల్లిని పరామర్శించారు. విజయవాడ కృష్ణలంకలో వారి ఇంటికి వెళ్లి దీనికి సంబంధించి పూర్తిగా న్యాయపరంగా అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ అండదండలు ఉంటాయి, పూర్తిగా మీకు భరోసా ఇస్తున్నాం అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు సాయికృష్ణ అదృశ్యం కేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిఐ ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితుడిగా A1 గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఐ నాగరాజు పైన. అయితే సిఐ నాగరాజు ఒక్కడిపైన చేస్తారా, తల్లి ఆరోపించిన దాని ప్రకారం దీంట్లో సిఐతో పాటు మిగతా కొంతమంది కూడా ఉన్నారు. ఆ రోజు తన కళ్ళ ముందే తన కుమారుని చిత్రహింసలు పెట్టారు, చాలా దారుణంగా హింసించారు, పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపారని చెప్పేసి విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే సిఐ నాగరాజు పైన హత్యాయత్నం కేసు నమోదైంది. ఇంకా మిగతా వారి పేర్లు చేరుస్తారా, విచారణ ఏం జరగబోతా ఉంది. రాజమండ్రి ఎస్పీ ప్రత్యేక విచారణాధికారిగా నియమించినటువంటి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకింది. ఇది రాజకీయ పరమైనటువంటి మలుపు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు పరిణామాలు ఎలా ఉంటాయి, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని పోలీసులు ఎలా దీన్ని ఎదుర్కొంటారు, 29వ తేదీలోగా సాయికృష్ణ ప్రవేశపెట్టడానికి పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారనేటటువంటి దిశగా అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. మాధవి. థ్యాంక్ యూ జయరాజ్.